ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 132వ కీర్తన 15వ వచనము. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటూ ఉన్నారు చూడండి, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను అని. దేవుడు నిన్ను తృప్తిపరచడంతో పాటు నిన్ను ఆశీర్వదించి నీ చేతి పనైనను, నీ ఉద్యోగమైనను, నీ వ్యాపారమైనను, నీ కుటుంబమైనను దేవుని చేత, ఆయన ఆశీర్వాదము చేత ఈ దినము నింపబడబోతూ ఉంది. ఆమెన్. ఆయన దీవిస్తాను అని మాటిచ్చారు అంటే అది ఎన్నటెన్నటికీ కూడా దీవెనే. దేవుని సన్నిధిలో నీవు చేసే ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనకు జవాబుగా ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిండారులుగా దీవిస్తానని మహోన్నతుడైన తండ్రి ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. నీవు దేవుని చేత ఏర్పరచబడిన గొప్ప వ్యక్తివి. నువ్వు బహుశా నువ్వు అనుకుంటావు, నేను దేవునికి ఎంతో దూరం అయ్యాను కదా, నాకు సరిగ్గా ప్రార్థన చేయడమే రాదు కదా, నేను దేవుని సన్నిధిలో గడిపింది తక్కువే కదా అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఆయన ప్రేమ ఎనలేనిది. నువ్వు దేవుని కోసం ఏదన్నా చేయాలన్న తపన కలిగి ఉన్నావు. ఎంతో ప్రార్థన చేయాలని ఆశతో నీవు మోకరిస్తూ ఉన్నావు. ఇతరులు ఆ కష్టాలను బట్టి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఇవన్నీ దేవుడు చూశాడు. చూచిన దేవుడు ఈ దినము నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నారు చూడండి, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను అని. బీదలు అంటే ఎవరండి? వారికి కావలసింది వారు కనీసం వారి దరిదాపుల్లో కూడా లేకపోవడం అనేది బీదరికం కదా. అయితే ఈరోజు నీ జీవితంలో ఏ బీదరికంతో నీవు ఉన్నావు? సంతోషం లేకపోతే ఇబ్బందులు, సమస్యలు, ఏదైతే నీ జీవితంలో నీకు కావలసింది లేదో ఆ బేదరికమును దేవుడు ఏమంటున్నారు? ఆయన తృప్తిపరుస్తారట. ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తారట. అంటే నీకు కావలసిన దాన్ని ఇచ్చి, నీకు మేలు జరిగే దాన్ని నీకు ఇచ్చి తృప్తిపరుస్తానంటున్నాడు ఆయన. ఆమెన్. ఎంత గొప్ప వాగ్దానం ఈరోజు. నీ ప్రభు నీకు ఏదైతే మేలు చేస్తానని ఆశపడుతూ ఉన్నారో, బహుశా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావేమో ఈరోజు, నీ కుటుంబంలో కొన్ని మార్పుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. ఏదైతే నువ్వు మొరపెడుతూ ఉన్నావో ప్రభు అది నీకిచ్చి నిన్ను తృప్తిపరిచి నిన్ను దీవిస్తానని ఈ దినము ఆయన గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. వాగ్దానం విన్న వెంటనే మోకరించి నీ చేతులు ఆయన తట్టెత్తి ప్రార్థన చే, బలమైన ప్రార్థన చే. ప్రభువా, నీవు తప్ప మాకు ఇంకెవరు లేరు నాయన. నీవు ఏదైతే ఈరోజు వాగ్దానం ఇచ్చావో నా పట్ల, నా కుటుంబం పట్ల, నా సమస్తము పట్ల నువ్వు నెరవేర్చు ప్రభువా అని నీవు ప్రార్థన చేస్తే, నీకు తెలుసా, ఆనాడు మోషే ప్రార్థన విన్న దేవుడు మారాను మధురంగా మార్చినట్టుగా ఈరోజు నీ ప్రార్థన విని, నీ కన్నీరు చూసి దేవుడు నిన్ను, నీ సమస్తాన్ని, నీ కుటుంబాన్ని ఆయన దీవించి ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.